భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో మోక్షం అని అంటారు. మోక్షం సులభంగా లభించే మార్గం ఏమిటి? సూక్ష్మంలో మోక్షం అన్న పదానికి సులభంగా మోక్షం లభిస్తుంది అని అర్థం కాదమ్మా. నాయమాత్మ బలహీనేన లభ్యతే అంటుంది శాస్త్రం. అంటే బలహీనుడు ఏనాటికి ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. స్థిరమైన దృఢమైన ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే సాధన ముందుకు కొనసాగుతుంది. సాధన వల్ల మాత్రమే సర్వేశ్వర సాయుధ్యం సిద్ధిస్తుంది. మరి సూక్ష్మంలో మోక్షం అంటే అర్థం ఏమిటి అంటే, మంత్రంతో దేవతామూర్తిని ఆవాహన చేయవచ్చు. మంత్రము, తంత్రము, యంత్రము, దేవత యొక్క రేఖారూపము యంత్రము, శబ్దరూపము మంత్రం. ఇలా మంత్రాన్ని ఉచ్చరిస్తున్న సమయంలో దేవత అక్కడ ప్రత్యక్షమవుతుంది. అది సూక్ష్మ రూపము. స్థూల రూపము మంత్రము. మంత్రము గురువు ద్వారా స్వీకరించి ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు దేవత ఆవిష్కరణ తెలుసుకోగలిగితే మోక్షం సిద్ధిస్తుంది. ఒంగోలు దగ్గర ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. మంత్రాన్ని మనసులో మనం ఉచ్చరించిన మరుక్షణం ఏ దేవత గురించి నువ్వు మంత్రాన్ని ఉచ్చరిస్తుందో చెప్పగలిగేవాడు. ఆ స్థితిలో ఆ స్వామి సాధన ఉన్నది. ఇలా దేవతలంతా క్షిప్ర ప్రసాదులు. నువ్వు పిలిచిన మరుక్షణం ప్రత్యక్షమవుతారు. కానీ వారిని చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యం మనలో ఉన్నప్పుడు అది మోక్షాన్ని ప్రసాదించే మార్గంగా ఉంటుంది అని చెప్పటమే సూక్ష్మంలో మోక్షము అన్న పదానికి అర్థం. మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి తిరుపతికి వెళ్తాం. మనం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూస్తాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మనకు కనపడతాడా? అలా వ్యక్తుడైన వెంకటేశ్వర స్వామిని అనేక మంది ప్రత్యక్షంగా చూశారు. తరిగొండ వెంగమాంబ పాచికలాడింది. అన్నమయ్య కీర్తనలు వినిపించాడు. కనుగొంటి కనుగొంటి అని కీర్తన చేశాడు. అలా ఎవరైతే ఆ స్వామి రూపాన్ని చూడగలుగుతారో వారికి మోక్షం సిద్ధిస్తుంది. మరి తిరుపతి ఎందుకు వెళ్ళాలి అంటే, స్వామి యొక్క రూపాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ స్వామి మనం చూస్తాడు. అందరినీ తన కరుణార్ద్ర దృష్టితో దయను చిలికిస్తూ చూచేటువంటి ఆ స్వామి కటాక్షము ఓం నమో వెంకటేశాయ అన్నటువంటి గోపీనాథ దీక్షితుల వారు అందజేసిన మంత్రాన్ని పఠించటం వల్ల ఆ స్వామి సన్నిధిలో ఆయనకు మనం కనపడే విధంగా జీవితం కొనసాగుతుంది. కనుక సూక్ష్మంలో మోక్షము అంటే సాధన ద్వారా ఆ సూక్ష్మ తత్వాన్ని తెలుసుకొని తద్వారా జీవితాన్ని ధన్యం చేసుకోమని చెప్పటం అర్థం. అది తెలుసుకొని మంత్రాన్ని ఉచ్చరిస్తూ దేవతా స్వరూపాన్ని సాక్షాత్తు కనులారా చూచేటువంటి అదృష్టానికి నోచుకుంటూ జీవితాన్ని అద్భుతమైన బాటలో ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దాం. అప్పుడే అద్భుతమైన ఆ స్వామి రూపం సూర్యస్పర్ధి కిరీటముత్థతిలక ప్రోద్భాసి ఫలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్ర హసితోల్లాసం సునాసాపుటం గండోజ్జన్మకరాభ కుండల యుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహార పటల శ్రీవత్సదీప్రం భజే అంటాడు నారాయణ భట్టతిరి నారాయణంలో. అద్భుతమైన ఆ రూపాన్ని చూస్తూ ఉంటే ఆనందం ఆర్ణవమై ప్రవహిస్తుంది. ఆ స్థితికి ఎదిగే ప్రయత్నం చేద్దాం. దానికి ఆయన పాదాలను స్పృశిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఆయన రూపాన్ని ధ్యానించటం ఒక్కటే అద్భుతమైన మార్గం.
గురుగారు, శంఖలిఖితులు అంటే ఎవరు? ఆయన ఈ ప్రపంచానికి అందించినటువంటి విజ్ఞానం ఏంటి? బాహుకా నదీ తీరంలో శంఖ లిఖిత, చేతిలో శంఖం గుర్తుతో జన్మించాడు కనుక అతనికి శంఖుడు అని నామకరణం చేశాడు ఆయన జనకుడు. అనంతరం లలాట లిఖితాన్ని చదవగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రెండవ కుమారుడికి లిఖితుడు అని పేరు పెట్టాడు. వీరిద్దరూ మోక్షలక్ష్మినే భార్యగా చేసుకొని ఆశ్రమంలో ఉన్న జంతుజాలాలే నిజ సంతానంగా భావించి నిరంతరము సాధన చేయటం ప్రారంభించారు, ఎవరి ఆశ్రమాల్లో వారు ఏకాంతంగా. ఒకరోజు లిఖితుడు శంఖుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు. అక్కడ ఉన్న మామిడి చెట్టుకు పండిన పళ్ళు ఉన్నాయి. అది చూసి ఆకలిగా ఉన్న లిఖితుడు 2 పళ్లను ఆరగించాడు. అనంతరం అపరాధ భావనతో కుమిలిపోయాడు. శంఖుడు వచ్చిన తరువాత తాను చేసిన తప్పిదాన్ని చెప్పాడు. మన ఆశ్రమంలో ఉన్నటువంటి చెట్ల పళ్లను నువ్వు స్వీకరించటం దోషం ఎలా అవుతుంది అని. భావ దోషానికి తపస్సు, చింతన, పరిహారం కానీ క్రియాదోషం లేదు కదా అన్నాడు. అంటే లిఖితుడు అన్నాడు, యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ. అపరిగ్రహం అనేది సాధన చేసేవాడి లక్షణము కావాలి. కానీ ఈ పళ్లను ఆరగించే సమయంలో ఎక్కడో నాకు చోర దోషం అంటుకున్నది, దొంగతనం చేస్తున్నానన్న భావన కలిగింది, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నా సాధనంతా నిష్ఫలమవుతుంది కదా అంటే లిఖితుడి యొక్క ఆలోచనకు సంతోషించినటువంటి శంఖుడు రాజదండన యమదండన నుంచి నిన్ను కాపాడుతుంది, రాజు దగ్గరికి వెళదామని సుద్యుమ్న మహారాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. రాజుకి విషయమంతా వివరిస్తారు. రాజంటాడు, నేను మీకు మాటిచ్చిన మాట నిజమే, కానీ మీలాంటి మహాపురుషులను ఈ విషయంలో దండించే అధికారం నాకు లేదు, నేను దండించను అని చెబితే లిఖితుడు ప్రార్థిస్తాడు. అపరాధ భావనతో నా హృదయం కొతకొతలాడిపోతుంది, రాజుగా దొంగతనానికి ఏ శిక్ష విధిస్తావో అది నాకు విధించమంటూ అభ్యర్థిస్తాడు. రాజు సామాన్యుడికైతే చెరసాల శిక్ష, మాన్యులకు, పండితులకు దొంగతనం చేస్తే చేతులను ఖండించటమే శిక్ష అని చెప్పగానే ఆనందంగా ఆ శిక్షను అనుభవిస్తాడు లిఖితుడు. తెగిపోయిన బాహువులతో ఆశ్రమానికి చేరుకుంటారు శంఖుడు, లిఖితుడు ఇద్దరు. శంఖుడు అంటాడు, ఆ బాహుదా నదిలో స్నానం చేసి రావయ్యా, ఆత్మశుద్ధి కలుగుతుంది అని చెప్తాడు. ఆనందంతో హృదయం పొంగిపోతున్నటువంటి లిఖితుడు తన తప్పుకు ప్రాయశ్చిత్తం కలిగింది, ఇహ నాకు ఎలాంటి భయము లేదు అన్న భావనతో బాహుదా నదిలో స్నానం చేస్తాడు. వెంటనే బయటికి వచ్చినటువంటి లిఖితుడికి తిరిగి 2 బాహువులు వస్తాయి. అంతకు ముందు ఉన్న తేజస్సు కంటే అధికమైన తేజస్సుతో శంఖుడి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శంఖుడు అంటాడు, చూసావా, ధర్మ ఆచరణ అనేది, అపరాధ భావాన్ని తొలగించుకోవటం అనేది, అపరిగ్రహం అనే లక్షణాన్ని పాటించటం అనేది ఎంత అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందో అని అభినందించాడు. ఆ ఇద్దరు తరువాత లఘు శంఖ స్మృతి, శంఖలిఖిత స్మృతి అనేటువంటి స్మృతులను అందించారు ప్రపంచానికి. ఇలా ఎందరో మహానుభావులు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఎలాంటి పాపపు ఆలోచన లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించి తమ తపశక్తిని ధారపోశారు కనుకనే ఈరోజు మనం ఆనందంగా జీవించగలుగుతున్నాం. అలాంటి ఋషులను తలుచుకోవటం వల్ల, వారిచ్చినటువంటి విజ్ఞానాన్ని అధ్యయనం చేయటం వల్ల ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు. అలా శంఖలిఖితుల యొక్క చరిత్ర అద్భుతమైనటువంటి
ధర్మ మార్గ అవలంబనను మనలో ప్రేరేపిస్తుంది. తెలుసుకొని అలా జీవితాన్ని గడుపుతూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, శ్రీరామచంద్రమూర్తి నీలమేఘశ్యామ వర్ణములో, లక్ష్మణుడు బంగారు ఛాయతో ఉంటారని చెబుతారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమైనా ఉందా? రామచంద్రమూర్తి దర్శనము అయినటువంటి ఎందరో మహానుభావులు భారతదేశంలో ఉన్నారు. కానీ భారతీయుల చరిత్ర ప్రమాణంగా స్వీకరించే స్థాయిలో నేడు భారతీయులు లేరు కనుక ఒక పాశ్చాత్యుడి యొక్క అనుభవాన్ని ప్రత్యక్షంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని సంవత్సరాలకు ఉత్తరాదిన ఒక డ్యామ్ నిర్మాణం చేయాలని సంకల్పించింది ప్రభుత్వం. ఆ బాధ్యత ఒక పాశ్చాత్య ఇంజనీర్కి ఇచ్చింది. ఆ పాశ్చాత్య ఇంజనీరు ఆ డ్యామ్ దగ్గరకు వచ్చి నిర్మాణ పనులు చేపట్టాడు. అద్భుతమైన డ్యామ్ నిర్మాణం అవుతున్న సమయంలో ఆ నదికి వరదలు వచ్చాయి. కుంభవృష్టి కురవటం ప్రారంభించింది. ఏం చెయ్యాలో ఆ ఇంజనీర్కి అర్థం కాలేదు. అదే సమయంలో అక్కడున్న ఆలయం దగ్గర కొందరు స్త్రీమూర్తులు నమస్కరిస్తూ తమ మనసులోని కోరికను ప్రకటించటం కనబడింది. ఆ ఇంజనీర్ అక్కడికి వెళ్ళాడు. వాళ్లతో ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. మా అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాము, ఈ ఉపద్రవం నుంచి రక్షించమని. ఎవరీమె? సీతమ్మ. ఏ కోరిక కోరితే అది తీరుస్తుందా? తప్పనిసరిగా తీరుస్తుంది అని చెప్పగానే డ్యాము కూలిపోయేటట్టుంది, కుంభవృష్టి ఆగటం లేదు, తాను ఇంతకాలం పడిన శ్రమ వృథా అవుతుంది అని భావించినటువంటి ఆ ఇంజనీర్కి వారు చెప్పినటువంటి మాట వరంలా తోచింది. అందుకే ఆ తల్లికి నమస్కరిస్తూ, అమ్మా, డ్యాము కూలకుండా కాపాడితే ఇహ నేను నా వృత్తికి స్వస్తి చెప్పి నీ సేవలోనే జీవితాంతం గడుపుతాను. కూలితే ఆ నదిలో పడి ఆత్మహత్య చేసుకుంటాను అని తన మనసులో కోరికను విన్నవించి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అనంతరం ఆ రాత్రి నిద్రపట్టలేదు, కుంభవృష్టి ఆగలేదు. ఇంజనీరు తప్పదు, ప్రాణత్యాగం ఒక్కటే మార్గమని ఆ డ్యాము దగ్గరికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఇద్దరు యువకులు ఆ డ్యాముకు పడిన రంధ్రాన్ని పూడుస్తూ ధనస్సులు ధరించి అతనికి కనపడ్డాడు. ఒకతను నీలమేఘ శ్యామ వర్ణంలో అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే, ఇంకొకతను బంగారు ఛాయతో కనులకు విందు చేస్తూ ఉన్నాడు. వాళ్లను చూసిన మరుక్షణం స్పృహ తప్పి పడిపోయాడు ఈ ఇంజనీర్. తెల్లవారింది, కుంభవృష్టి ఆగింది, డ్యామ్ నిలబడింది. పడిపోయి ఉన్నటువంటి ఈ ఇంజనీర్ దగ్గరికి ఆ స్త్రీమూర్తులంతా వచ్చి, డ్యామ్ నిలబడింది, ఇక్కడ పడుకున్నావేమిటి అని అడిగితే, నేను పడుకోలేదమ్మా, నిన్న రాత్రి ఇద్దరు యువకులు ఈ డ్యామును వరద భీతి నుంచి కాపాడుతున్న దృశ్యాన్ని కళ్ళారా చూశాను. నీలమేఘ శ్యామవర్ణంలో ఒకడు భాసిస్తూ ఉంటే బంగారు ఛాయలో ఇంకొకడు దర్శనమిచ్చాడు, వారెవ్వరు అని ప్రశ్నిస్తే, వామే భూమి సుత పురశ్చ హనుమా పశ్చా సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వామ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఆయన ఎవరో కాదయ్యా, రామచంద్రమూర్తి. నీకు జరిగినది ఆ రామచంద్రమూర్తి దర్శనము. పక్కన ఉన్నవాడు లక్ష్మణమూర్తి అని చెప్పగానే ఆ ఇంజనీర్ యొక్క ఆనందానికి అవధులు లేదు. కాబట్టి ప్రాంతం ఏదైనా, మతం ఏదైనా నమ్మకం దృఢంగా ఉంటే రామచంద్రమూర్తి సాక్షాత్కారం లభిస్తుంది. చెప్పినట్టుగానే ఆ ఇంజనీరు తర్వాత తన వృత్తిని వదిలేసి అక్కడే నివాసం ఏర్పరచుకొని వచ్చిన వాళ్ళందరికీ సే సీతారాం అని ప్రోద్బలం చేస్తూ నిరంతరము ఆ అమ్మవారిని ఆరాధిస్తూ అనంతర కాలంలో తన దేహాన్ని వదిలి రామసాయుధ్యం పొందాడు. ప్రత్యక్షంగా జరిగిన ఈ సంఘటనకు నిదర్శనంగా ఇప్పటికీ అక్కడ మనకు ఆ చరిత్ర కనుల ముందు కదలాడుతోంది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రామదాసో, త్యాగరాజో
రామచంద్రమూర్తిని దర్శించుకున్నాడు అంటే వాళ్ళ పూర్వజన్మ పుణ్య ఫలం, వాళ్ళ సాధన ఫలితం అనుకోవచ్చు. కేవలం నమ్మకంతో నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని గజేంద్రుడు ప్రార్థించినట్టు ఆ పాశ్చాత్యుడు ప్రార్థిస్తే రామచంద్రమూర్తి సాక్షాత్కరించి ప్రమాదం నుంచి రక్షించి దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదించాడు. కావలసిందల్లా భక్తి, నమ్మకము, విశ్వాసం. అది తెలుసుకోగలిగితే దేవతామూర్తులంతా దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నమ్మకము, విశ్వాసము నీకెక్కడిది? నీ కోరిక తీరితే దేవుడు లేదా జీవుడు. ఇలా ఆలోచనను స్వస్తి చెప్పి ఏం చేసినా సరే కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. నువ్వు చేసేవన్నీ జడమైన కర్మలు, ఆయన ఏం తలుచుకుంటే అదే జరుగుతుందన్న భావన దృఢంగా నీ హృదయంలో ఉన్నప్పుడు నిన్ను సంరక్షించి నీ యోగక్షేమాలను చూచేటువంటి అద్భుతమైన దేవతామూర్తియే రామచంద్రమూర్తి. గురుగారు, ఐతరేయ బ్రాహ్మణం ఎవరు రచించారు? దీని విశిష్టత ఏమిటి? ఐతరేయ బ్రాహ్మణాన్ని రచించింది ఐతరేయుడు. మాండూక మహర్షికి ఇతరాదేవికి కలిగిన సంతానం. కుమారుడు జన్మించిన సంతోషంతో మాండూక మహర్షి పండుగ జరుపుకున్నాడు. చిన్నతనంలో పిల్లవాడికి భగవన్నామం చెప్పాలన్నటువంటి ఆలోచనతో వాసుదేవ అన్న నామాన్ని బోధించాడు. వాసుదేవ నామాన్ని చిన్నతనంలో ఆ పిల్లవాడు చెబుతూ ఉంటే అందరూ పరవశించిపోయేవారు. అంత తీయగా, అంత మధురంగా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు. 8 ఏళ్ళు వచ్చాయి. ఉపనయనం చేయాల్సిన వయస్సు వచ్చింది. ఉపనయన ప్రక్రియ ప్రారంభిస్తూ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించే ప్రయత్నం చేశాడు మాండూక మహర్షి. కానీ వాసుదేవ నామాన్నే చెప్పటం ప్రారంభించాడు ఐతరేయుడు. ఎన్నిసార్లు చెప్పినా వాసుదేవ నామం తప్ప మరొకటి పలకనటువంటి ఆ ఐతరేయుడి స్థితి చూసి విసుగు కలిగింది మాండూక మహర్షికి. భార్యతో సహా పిల్లవాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. తల్లి పిల్లవాడిని తీసుకొని వేరే ఊరుకు పయనమైంది. ఒక దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ కూర్చొని ఉన్న సమయంలో తల్లి పిల్లవాడిని ప్రశ్నించింది, నాయనా, నీకు ఇదేమన్నా భావ్యంగా ఉందా? మీ నాన్నగారు ఎన్నిసార్లు చెప్పారు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించమని? ఏ మంత్రాన్ని ఉచ్చరించకుండా కేవలం వాసుదేవ 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 అంటున్నావే, ఆ వాసుదేవుడు నీకు తిండి గుడ్డ ఇస్తాడా, ఆశ్రయం కల్పిస్తాడా అనగానే, అమ్మా, ఆ వాసుదేవుడే కాపాడతాడమ్మా, అంతా ఆ వాసుదేవుడే కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకొక నామం నా నోటిలోంచి బయటికి రావటం లేదు, నన్నేం చెయ్యమంటావు అని ఆ అద్భుతమైనటువంటి విష్ణు రూపాన్ని స్తుతించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ ఆ ఆలయంలో ఉన్న అర్చామూర్తికి నమస్కరించగానే శంఖచక్ర గదా పద్మాలతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అద్భుతమైన ఆ భక్తికి సంతోషించి దర్శనాన్ని ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపాన్ని కనులారా చూచిన తల్లికి పిల్లవాడి యొక్క భక్తి ప్రపత్తి ఏమిటో అర్థమైంది. అప్పుడు తెలుసుకుంది, వాసుదేవ నామాన్ని తప్ప మరొక్క నామాన్ని జపించకుండా ఎందుకు పిల్లవాడు మంకుపట్టు పట్టాడో శ్రీమన్నారాయణుడు తెలియజేశాడు. ఇక్కడికి దగ్గరలోనే నదీ తీరంలో యజ్ఞం జరుగుతోంది, అక్కడికి వెళ్ళమన్నాడు. ఐతరేయుడు తల్లితో సహా ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళాడు. యజ్ఞాన్ని నిర్వహిస్తున్న పండితులకు కూడా బోధపడని 40 బ్రాహ్మణాలను వారికి వివరించాడు. అవే ఐతరేయ బ్రాహ్మణంగా ప్రసిద్ధికెక్కాయి. దానిలో రాజసూయ యాగము, సోమయాగము, మహారాజుగా అభివర్ణించాల్సినటువంటి విధి విధానాలు అన్నింటినీ పొందుపరిచాడు. అదే ఐతరేయ బ్రాహ్మణంగా ప్రసిద్ధికెక్కింది. అనంతరం మండూక మహర్షి తాను చేసినటువంటి తప్పిదాన్ని గుర్తించి తాను పిల్లవాడిని నిరాదరించినందుకు చింతించి భార్యతో సహా పిల్లవాడిని తీసుకొని తన నిజవాసానికి వెళ్ళిపోయాడు. ఇలా ఐతరేయుని కథ వింటుంటే భగవన్నామ మాహత్యము,
విశ్వమంతా వ్యాపించిన విష్ణు తత్వంలోని ఔన్నత్యము విశిష్టత మనం తెలుసుకోగలుగుతాం. వాసుదేవ సర్వయతి సహా మహాత్మా సుదుర్లభ అంటాడు భగవద్గీతలో. అంతా వాసుదేవుడే. భగవద్గీతలో ఒకే చోట భగవంతుడి నామాన్ని తెలియజేస్తాడు, వాసుదేవ అని. అలా ఆ నామంతో భగవాన్ అని కాకుండా వాసుదేవ నామంతో సంబోధించటం జరుగుతుంది. ఇలా అద్భుతమైనటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటూ ఆయన జీవిత చరిత్రను మన జీవితానికి మార్గదర్శకంగా మార్చుకుంటూ భవ్యమైన దివ్యమైన భక్తి సామ్రాజ్యానికి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అటువంటి ఆహారాన్ని స్వీకరించే సమయంలో పాటించవలసినటువంటి నియమాలేంటి? మనం తీసుకున్న ఆహారంలోని సూక్ష్మ భాగమే మనస్సుగా ఏర్పడుతుంది. తస్మాత్ అన్నమయం మనః అంటుంది అందుకే శాస్త్రం. మన ఆలోచన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉంచుకొని ఆహారాన్ని స్వీకరించాలి. ఏ ఆహారం అయితే నీ మనస్సుగా మారుతుందో ఆ ఆహారాన్ని స్వీకరించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండకపోతే వచ్చేటువంటి ఆలోచనలు సక్రమంగా కొనసాగవు. కనుక ఆహారాన్ని స్వీకరించే ముందు ప్రశాంతమైన మనస్సుతో స్వీకరించే ప్రయత్నం చేయాలి. స్వీకరించటానికి ప్రారంభం చేసే ముందు శుభ్రంగా కాళ్ళు చేతులను శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. అనంతరం ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు అతిథులకు ముందర ఆహారాన్ని అందించాలి. ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులకు కూడా ఆహారాన్ని అందించిన తరువాతే గృహస్థు భోజనానికి కూర్చోవాలి. పనివారికి కూడా భోజనం చేసే ముందరే భోజనం పెట్టమని శాస్త్రం తెలియజేస్తుంది. ఇక నిషిద్ధాలు ఏమిటి అంటే, భోజనాన్ని స్వీకరించే సమయంలో కుడి చేత్తో ఆహారాన్ని స్వీకరించాలి. నిలబడి ఎన్నడూ భోజనం చేయకూడదు. తిష్టం చరతి మహిషః అంటుంది శాస్త్రం. అలాగే ఆవరణ లేని ప్రదేశంలో, అంటే పైన ఏ ఆచ్ఛాదన లేని ప్రాంతంలో ఆహారాన్ని స్వీకరించకూడదు. ఈనాడు మనం ఎలాంటి ఆహారాన్ని ఎలాంటి పరిస్థితులలో స్వీకరిస్తున్నామో తెలిస్తే ఎందుకు మన మనసులో భయంకరమైన ఆలోచనలు కలుగుతూ ఉన్నాయో తెలుసుకోవచ్చు. కనుక ఈ నియమాలను పాటిస్తూ సంధ్యా సమయాలలో ఉదయము సాయంత్రం ఆహారాన్ని స్వీకరించరాదు. ఇలా సూక్ష్మమైనటువంటి ఈ ధర్మాలను పాటిస్తూ ఆహారాన్ని స్వీకరిస్తే అది శక్తిని, ఓజస్సును, తేజస్సును మనకు ప్రసాదిస్తుంది. కనుక ఈ నియమాలు పాటిస్తూ భోజనం చేసే సమయంలో భగవన్నామం చెప్పుకుంటూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యన్నం చతుర్విధం అన్న శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటే భగవంతుడే నీలో ఉండి తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తున్నాడన్న భావన కలిగి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి మనకు శక్తిని అందిస్తుంది. ఆహారాన్ని నిల్వ ఉంచి చల్లారిన దాన్ని మళ్ళీ వేడి చేసి ఏనాడు స్వీకరించకూడదు అని తెలియజేస్తుంది. సామాన్యంగా మనం పొద్దున వండి ఫ్రిడ్జ్లో పెట్టి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటాం. అది నిషిద్ధమని తెలియజేసింది శాస్త్రం. కనుక ఈ విషయాలన్నింటినీ పాటిస్తూ ఆహారమే మనస్సుగా మారుతుందన్న సత్యాన్ని గుర్తించి శక్తిని ప్రసాదించే ఆ ప్రసాదాన్ని పదార్థంగా భావించకుండా దైవ నివేదన చేయటం వల్ల ప్రసాదంగా మారుతుందన్న సత్యాన్ని గుర్తించి నివేదన చేసి స్వీకరించగలిగితే అద్భుతమైన శక్తి, యుక్తి, నేర్పు, ఓర్పు, తీర్పు అన్నీ మనకు అలవాటు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.